ఇప్పుడు మనం ఈ నక్షత్ర సిరీస్ చేస్తున్నాము. ఫలానా నక్షత్ర పాదంలో జన్మించిన వాళ్ళకి ఏ ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మృగశిర రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెడతాయి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో నాలుగు. ఈ రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే మనకి రవిగ్రహం ఇబ్బంది పెడతా ఉంటుంది. రవిగ్రహం ఇబ్బంది పెడతామనే కాదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు మాతృ సంబంధమైన ఇబ్బంది కూడా ఉంటుంది వీళ్ళకి. ఇంకొక ఇబ్బంది ఏదైనా ఉంటుందంటే కనుక వీళ్ళకి మానసికంగా ఇబ్బంది పడేది వాళ్ళ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ సంబంధించిన లిటిగేషన్స్కి. రెండు దీర్ఘకాలిక రోగాలు. ఈ రెండో భాగంలో జన్మించే వాళ్ళు మనం చూసుకుంటే కనుక వాళ్ళ జాతకంలో డయాబెటీస్ లాంటి లక్షణాలు ఎక్కువ కనబడతాయి, ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది వారసత్వ ఆస్తులు, వాటికి సంబంధించిన లిటిగేషన్స్, ఈ దీర్ఘకాలిక రోగాలు. వీటికి సంబంధించి మనకి వాళ్ళ జాతకంలో గురుగ్రహం ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మాతృ సంబంధమైన ఇబ్బందులు ఏమో రవిగ్రహం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ లిటిగేషన్స్ సంబంధించిన సమస్యలు ఏమో ఎక్కువగా గురువు ఇబ్బంది పెడతారు. అదొకటే కాదు, వీళ్ళ జాతకంలో ఏదన్నా కార్యం సాధించాలనుకోండి, ఒక కాంపిటేటివ్ సెక్టార్లో వీళ్ళు సక్సెస్ అవ్వాలి. ఈ సక్సెస్ అయ్యే కాంపిటీషన్ ఏదన్నా కూడా వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేది ఏదన్నా ఉందంటే కనుక ఈ కేతు గ్రహం బలంగా ఇబ్బంది పెడతాం. వీళ్ళు ఎక్కడన్నా ఏదన్నా పని చేద్దామన్నా, లేకపోతే ఏదన్నా సక్సెస్ఫుల్గా వెళ్దాం అనుకున్నప్పుడు కూడా ఏంటంటే కొంచెం సఫర్ అవుతుంటాం ఈ కేతు గ్రహం వల్ల. రెండోది వీళ్ళకి ఏంటంటే ఒక తెలియని అనీజినెస్ కూడా ఉంటుంది ఎక్కువ, కేతువు పెట్టే ఇబ్బంది ఏదైతే ఉంటుందో. అందుకే ఈ జాతకాలు ఎప్పుడైనా సరే మనం చెక్ చేసుకుంటే కనుక ఈ వృషశిర వాళ్ళకి రవి బాగానే ఇబ్బంది పెడతాడు, అలాగే శుక్రుడు కూడా దీర్ఘకాలిక ఇబ్బంది, రోగాలకు సంబంధించిన ఇబ్బంది ఇస్తుంటాడు, అలాగే గురుకేతులు కూడా. ఈ నాలుగు గ్రహాలు కొంచెం వీళ్ళని సమస్యల్లో తీసుకెళ్తూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఎలాంటి సమస్య వస్తుంది, ఇన్హెరిటెన్స్ సంబంధించిన లిటిగేషన్స్ వచ్చినాయి, తలకాయ నొప్పి ఉంది, అప్పుడు గురుగ్రహానికి రెమెడీ చేసుకుంటాం. తల్లికి అనారోగ్యం ఉండటం, గృహాలకు సంబంధించిన సమస్యలు రావటం, అంటే గృహ అవసరాల్లో కానీ ఇంట్లో మానసిక అశాంతి కానీ, దీనికి అన్నిటికీ కారణం ఈ రవి శుక్రులు అవుతుంటారు కాబట్టి వీళ్ళ జాతకానికి ఈ ఖచ్చితంగా ఏంటంటే ఈ రెండు గ్రహాలకు కూడా వీళ్ళు శాంతి చేసుకుంటాం మంచిది. ముఖ్యంగా రవి చేసుకుంటాం అనేది చాలా రకాలుగా ఉత్తమం. రెండోది వీళ్ళు ఎప్పుడైతే సైకలాజికల్గా డామినేటింగ్ నేచర్ అనేది తగ్గించుకుంటారు, అప్పుడు వీళ్ళకి మానసిక అశాంతి కొంచెం తగ్గే అవకాశం ఉంది. డామినేటింగ్ నేచర్ ఉన్నంతసేపు కానీ, లేకపోతే మనం రాజ్యం చేద్దాం, అధికారం చెలాయిద్దాం, ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల వైపు విపరీతమైన వెంపర్లాట, వీటన్నిటిని వల్ల రవి వల్ల వీళ్ళందరూ ఏంటంటే ఇబ్బంది పడుతుంటారు. ఈ జాతకానికి రవి కొంచెం ఇబ్బందిని క్రియేట్ చేస్తారు. రెండోది చూసుకుంటే కనుక వీళ్ళు సైకలాజికల్గా చూసుకున్నా కూడా ఈ మదర్ వల్ల కొంచెం సఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మదర్ సఫర్ అవుతుంటుంది, వాళ్ళ వల్ల వీళ్ళు కొంచెం సఫర్ అవుతుంటారు, ఈ మరొకసారి రెండో పాదంలో జన్మించిన వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే రవిగ్రహానికి రెమెడీ చేసుకోండి. రవిగ్రహానికి రెమెడీ అంటే పెద్ద కష్టం కాదు. కొంచెం గోధుమ రవ్వలో కొంచెం పంచదార నెయ్యి కలిపి ఏదైనా జిల్లేడాకులో పెట్టి దాని చుట్టూ 3 ప్రదక్షిణలు తిరగటం, లేకపోతే దాంట్లో దిష్టి తీసుకుంటాం. తీసుకున్నాక ఈ వస్తువుని ఏదైతే ఉంటుందో దీన్ని ఇంటికి తూర్పు వైపున బయట, లేకపోతే టెర్రస్ పైన పెట్టడం ఇలాగ అలవాటు చేసుకుంటారు ప్రతిరోజు ఉదయం పూట. చిన్న పరిహారం ఇది. వీళ్ళు ఏంటంటే చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పచ్చు. మీకు వీడియోస్ నచ్చినట్టయితే కనుక మర్చిపోకుండా లైక్ చేయటం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే చాలా వీడియోస్ ఉంటాయి, అవన్నీ మీకు ఎప్పటికప్పుడు ఏంటంటే అలర్ట్స్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. నేను చేసే అప్డేట్స్ మొత్తం అలర్ట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఈ నక్షత్ర పాదాల సిరీస్ కాబట్టి మీ తెలిసిన వాళ్ళు ఈ నక్షత్రాల్లో కూర్చున్న వాళ్ళకి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా స్వయంగా కూడా చిన్న చిన్న పరిహారాలు లాంటివి చేసుకుంటారు ఈ జన్మ నక్షత్రంలో జన్మించడం వల్ల. ఇవన్నీ ఏంటంటే మానసిక ఇబ్బందులకు సంబంధించిన పరిహారాలు. ఇంకా మీ జన్మ లగ్నాత్తు కొన్ని పరిహారాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. వాళ్ళు ఏ లగ్నంలో జన్మించారు, వాళ్ళ జాతక చక్రంలో ఏ దశలు మహాదశలు నడుస్తుంది, అంతర ప్రత్యంతరాల్లో ఏ గ్రహాలు వేధిస్తున్నాయి, గోచార గ్రహాలు, ఇదంతా ఏంటంటే వ్యక్తిగత పరిశీలనలో తెలుస్తుంది మనకి.
ఇప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు, వాళ్ళు చంద్రాత్తు మనం ఇచ్చే పరిహారాలు ఇవన్నీ, వాళ్ళు పలానా జన్మ నక్షత్రంలో జన్మించడం వల్ల, పలానా పాదంలో జన్మించడం వల్ల కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడతా ఉంటాయి మనసుకి. అలాగే వాళ్ళ లగ్నాత్తు, వాళ్ళు ఆయా భావాలకు సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ గ్రహాలు ఏ ఏ భావాలు ఆధిపత్యం చేస్తుందో వాటికి సంబంధించిన సఫర్ కూడా సైకలాజికల్గా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా అయితే మీకు అనిపిస్తే ఈ సమస్య మనకి అని అనిపిస్తే కనుక మీరు మాతృ సంబంధమైన సమస్య ఉంది, అర్థమైందా, రవికి పరిహారం చేసుకోండి. మీ హెల్త్ ఇష్యూస్ కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాయి, ఇప్పుడు సంబంధించిన పరిహారం చేసుకోండి. అలాగే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ లిటిగేషన్స్ ఉన్నాయి, దీర్ఘకాలిక రోగాలు వస్తాయి, గురువుకి సంబంధించిన పరిహారం చేసుకోండి. ఇలా ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం రిలీఫ్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.